మీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఒత్తిళ్ల మూలంగా చాలామంది తమ భక్తిని, తమ నీతిని, తమ పొందిన రక్షణను త్యాగం చేసేసారు, పిల్లలు విడిచిపెట్టారు. ఇప్పుడు మన ధైర్యం ఏంటంటే వీళ్ళందరూ పోయే నరకానికి నేను పోతా, ఇక నేను ఒక్కనే ఉంటాను, ఆడయింది నా కుటుంబమే ఉంటుందా, ఇక వాళ్ళతో పాటు నేనేం చేయను, నా వల్ల కావట్లేదు అని ఒక శ్రేష్టమైన భక్తిలో నుంచి దిగజారిపోయిన క్రైస్తవులు ఎందరో ఈరోజు, పడిపోయిన క్రైస్తవులు ఎందరో ఈరోజు, దేవుడిచ్చిన పవిత్రమైన భక్తిని చెరుపుకున్న క్రైస్తవులు ఎందరో ఈరోజు. కానీ ఒక మాట చెప్తున్నాను, దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, మనకు ఇంకా అవకాశాన్ని ఇస్తున్నాడు, మనకి ఇంకా అవకాశాన్ని ఇస్తున్నాడు. నీ నిర్ణయం తప్పు, నీ ఆలోచన తప్పు. మొదటగా ప్రభువును నువ్వు ఎన్నుకొని మొదటగా నువ్వు నిర్ణయించుకునేటువంటి భక్తిని చూసావా, అదే కరెక్ట్. ఎవరినో చూసి నువ్వు చెడిపోవద్దు. ఏ లోకాన్ని చూసో నువ్వు నీ యొక్క పవిత్రమైన భక్తిని చేజేతులా కోల్పోవద్దు, చేజేతులా కోల్పోవద్దు. లేకపోతే యేసుక్రీస్తు ప్రభుల వారు కానీ అపోస్తులైన పౌలు కానీ ప్రియులారా, ఈ జల ప్రళయం కాలము నాటి పరిస్థితులను వాళ్ళు మననం చేసుకుని జ్ఞాపకం చేసుకొని మన దాకా చెప్పాల్సిన పరిస్థితులు వచ్చేది కాదు. ఈరోజు దేవుణ్ణి విడిచిపెట్టి, భక్తిని విడిచిపెట్టి, భయభక్తుల్ని విడిచిపెట్టి నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, ఆర్ యు సేఫ్? నీ కుటుంబం ఏమైనా క్షేమంగా ఉందా? నీ పిల్లలు ఏమైనా క్షేమంగా ఉన్నారా? ఈ లోకం నిన్ను మోసం చేస్తుందని ఇంకా నువ్వు ఎందుకు గ్రహించలేకపోతున్నావు? ఈ లోకంలో ఉన్నదంతా కూడా నేత్రాశ అని, శరీరాశ అని, జీవపు డంబమే అని ఇంకా నువ్వు గ్రహించటానికి నువ్వు విన్న వాక్యాలు, ఉపదేశాలు ఇంకా నీకు సరిపోలేదా? ఏది ఏమైనా ప్రభువునే ఎన్నుకుంటానని ఒక తీర్మానానికి నువ్వు ఎందుకు రాలేకపోతున్నావు? సరే, ప్రభువుని విడిచిపెట్టి మేము బాగున్నాము అంటే నేను కూడా మీ పక్కనే వస్తాను. నేను దేవుని సేవకుడిగా నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు ముందుగా దేవునికి భయపడండి. చెప్పండి, దేవునికి భయపడండి. దేవునికి భయపడటం వల్ల కలిగే మేలేంటో, ప్రయోజనం ఏంటో మనం పరిశీలించి చూసినట్లయితే ప్రియులారా, ఈ ధర్మశాస్త్రం అంతా కూడా దేంట్లో అమర్చబడి ఉంది అంటే ఆయన యందలి భయభక్తుల్లోనే ఇదంతా కూడా అమర్చబడి ఉంది. నీ చేతిలో ఉన్న ఇంత పెద్ద పుస్తకం, ఇన్ని మాటలు నీకు చెప్పడానికి గల కారణం ఏంటంటే, దేవుడంటే భయము లేని నిన్ను, భక్తి లేని నిన్ను, విధేయత లేని నిన్ను, విశ్వాసము లేని నిన్ను ఆ దేవుని యందు భయభక్తులు కలిగి వినయం, విధేయత, విశ్వాసాన్ని నేర్పటానికే ఈ గ్రంథమంతా ఉంది. కానీ ఆశ్చర్యం ఏంటంటే, దీన్ని పట్టుకొనే బైరాగులాగా తిరుగుతున్నాం మనం, దీన్ని పట్టుకొనే భయం లేని వాళ్ళగా తిరుగుతున్నాం, దీన్ని పట్టుకొనే విశ్వాసం లేని వాళ్ళగా తిరుగుతున్నాం, దీన్ని పట్టుకొనే ప్రియులారా దేవునికి విరోధంగా ప్రవర్తిస్తున్నాం మనం. ఆ కరోనా వచ్చిన రోజులలో చాలామంది పోస్టులు పెట్టేవాళ్ళు, ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ. నేనైతే పెట్టలేదు కానీ చాలా చదివాను నేను. అంత తీవ్రత కలిగినటువంటి విశ్వాసులు అయి ఉండొచ్చు, తీవ్రత కలిగినటువంటి పాస్టర్లు అయి ఉండొచ్చు. వాళ్ళు ఎవరు పెట్టారో నాకు తెలియదు, కానీ ఒక్కరుగా చాలా పెట్టారు. ఏమని పెట్టారో తెలుసా? ఆ సమయాన్ని వాళ్ళు ఎట్లా ఉపయోగించుకున్నారంటే, ఏమండి మీరు కరోనాకి ఇంత భయపడుతున్నారు కదా, ఈ భయం ఏదో దేవుని ఎడల మీకుంటే ఎంత బాగుండేదండి. దొంగల్లాగా దాక్కున్నారు. ఎంతకాలం దాక్కుంటారండి ఈ కొంపలల్లా? ఈ ముక్కలకు గుడలు కట్టుకొని, నోట్లకు గుడలు కట్టుకొని. కరోనా పెద్దదా, దేవుడు పెద్దోడా? ఎంతమంది చూసారండి ఇట్లాంటి పోస్టింగ్లు? అంటే ఎందుకు పెట్టారంటే వాళ్ళ తీవ్రత. ఇలా కరోనా రాగానే గడగడలాడుతున్నావు, కానీ కరోనాని మించి ప్రభావం, శక్తి కలిగినటువంటి వాడు ఆయన. ఈ భయం ఏదో నీకు అక్కడుంటే, ఈ భూమి మీద ఈ మనుషులందరికీ ఆ దేవాది దేవుడి మీదనే భయం ఉంటే, ఈ దిక్కుమాలిన వైరస్లు ఇవన్నీ కూడా ఎందుకు మన కొరకు విడవబడతాయి?
ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి వాక్యం సెలవిస్తుంది, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నోవహు అంత కష్టపడి ఆ ఓడను కట్టడానికి గల కారణం ఏంటంటే అతడికి విశ్వాసం ఉంది. ఆ విశ్వాసానికి తగిన క్రియారూపకంగా దేవుడు చెప్పినట్లుగా తూచా తప్పకుండా అదే డిజైన్లో ప్రియులారా ఓడను కట్టాడు. దేవుని సేవకుడిగా చెప్తున్నాను, నువ్వేం బోధించబడుతున్నావో అది నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకు క్షేమకరమైంది. దాని ప్రకారంగా చేయటానికి నువ్వు సిద్ధపడు. దాని ప్రకారంగా చేయటానికి సిద్ధపడు. అది ఎంత కష్టమైనా నీ విశ్వాసాన్ని చెదిరిపోనేయమాక. ఎన్ని శ్రమలు వచ్చినా నువ్వు విశ్వాసం నుంచి తొలగిపోమాక. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా మనం అందరం గమనించాలి, ఈ భక్తి ఈ లోకానికి విరోధమైంది. ఈ భక్తి లోకానికి వ్యతిరేకంగా నడిచేది. కాబట్టి ఏ విశ్వాసి కానీ, ఏ సేవకుడు కానీ ఎవరో మనల్ని బలపరచాలని, ఎవరో మనల్ని సమర్థించాలని, ఎవరో మనల్ని అర్థం చేసుకోవాలని, ఎవరో మనల్ని పొగుడుతారని, ఎవరో మనల్ని లెక్కలోకి తీసుకుంటారనే తప్పుడు అంచనాలతో మనం ప్రభులో ఉంటే మనం ఘోరంగా విఫలమైపోతాం. ఈ లోకం నిన్ను ఎంత వ్యతిరేకిస్తున్నారు అంటే అంత చక్కటి భక్తిలో నువ్వు ఉన్నావని అర్థం. నీ బంధువులు నీకు ఎంత దూరంగా ఉన్నారంటే నువ్వు ప్రభువుకు అంత దగ్గరగా ఉన్నావని అర్థం. నిన్నెవ్వడూ లెక్క చేయట్లేదంటే యేసు ఒక్కడే లెక్క చేస్తున్నాడని అర్థం. ఇవన్నీ కూడా బలమైనటువంటి ఆధ్యాత్మిక సత్యాలు ఒక విశ్వాసకి. అందుకే ఒక మనిషి మెప్పు కొరకు, ఒక మనిషి దయ కొరకు ఏ విశ్వాస అయితే కక్కుర్తి పడతాడో ఆ వ్యక్తి దారుణంగా తన భక్తిలో విఫలమైపోతాడు.